నాగేశ్వర గారు నమస్తే సార్. నమస్తే. ఇవాళ ఆంధ్రజ్యోతిలోనే వచ్చిన ఒక ప్రత్యేకమైన వార్త సార్. ఇది చాలా సెన్సేషనల్ వార్త. ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా విత్ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించి కడప ఎంపీగా పోటీ చేసే యోచన, పులివెందుల నుంచి విజయలక్ష్మి లేదా సతీమణి భారతీయులను దింపే ఆలోచన, విపక్ష హోదా లేకపోవడంతో రాజకీయ భవిష్యత్తుపై మాజీ సీఎంకు ఆందోళన, చంద్రబాబును ఎదుర్కోలేమనే ఆవేదన, ఢిల్లీలో ఉంటే కేసుల మేనేజ్కు ఛాన్స్, వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఇవాళ ప్రకటించే అవకాశం ఉంది అని చెప్పేసి. సో ఈ ఊహాజనితమైన వార్త ఆంధ్రజ్యోతి స్పెషల్గా ప్రచురించింది. నిజంగా అలా జరిగే అవకాశం ఉంటుందండి? అంటే అలా జరిగే అవకాశం ఉంటుందా అనేది నేను చెప్పలేదు, జ్యోతిష్యులు చెప్పాలి, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి, కాదంటే ఆంధ్రజ్యోతి చెప్పాలి. సో నాకెలా తెలుస్తుంది? కానీ అలా జరిగితే వచ్చే పరిణామాలు ఏంటో విశ్లేషించగలం, కానీ అలా జరుగుతుందో లేదా అనేది చెప్పగలిగే సామర్థ్యం నాకు లేదు. ఎందుకంటే భవిష్యత్తు వాణి నా దగ్గర లేదు కదా, భవిష్యవాణి. సో కానీ బేసిక్ ఇది కేవలం ఆంధ్రజ్యోతిలోనే కాదు, సోషల్ మీడియాలో కూడా గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతోంది. ఇది ఎంత నిజమో తెలియదు కానీ గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతోంది. సో ఈ వార్తలో ఇందులో ఒకటి, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా లోక్సభకు వెళ్తాడా అన్నదానికి ఆంధ్రజ్యోతి కథనంలో ఇచ్చిన 2 కారణాలు: రాజకీయ భవిష్యత్తుపై అనుమానం, చంద్రబాబు నాయుడు ఎదుర్కోలేడు అని. శాసనసభలో ఉన్నా లేకపోయినా ఎదుర్కోవాల్సిన చంద్రబాబు నాయుడునే కదా, పార్లమెంట్లో ఉన్నా చంద్రబాబు నాయుడిని ఎదుర్కోవాలి. ఇప్పుడు బండి సంజయ్ పార్లమెంట్లో ఉన్నాడు, ఆయన రేవంత్ని ఎదుర్కోక ఎవరిని ఎదుర్కొంటున్నాడు? రాహుల్ గాంధీని ఎదుర్కొంటున్నాడా? కిషన్ రెడ్డి పార్లమెంట్లో ఉన్నాడు, ఆయన ఎవరిని ఎదుర్కొంటున్నాడు? రాహుల్ గాంధీని ఎదుర్కొంటున్నాడా లేకుంటే రేవంత్ రెడ్డి ఎదుర్కొంటున్నాడా? అందువల్ల పార్లమెంట్లో ఉన్నా అసెంబ్లీలో ఉన్నా ఎదుర్కోవాల్సింది చంద్రబాబు నాయుడిని. మీకు ఇదే ఉదాహరణ కదా. అందువల్ల చంద్రబాబు నాయుడు ఎదుర్కోలేక పార్లమెంటుకు పోవడం పోతాడు అనే ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదు. రెండవ ఆర్గ్యుమెంట్ ఏంటి? రాజకీయ భవిష్యత్తుపై అనుమానంతో వెళ్తున్నాడు. పార్లమెంటుకు పోతే రాజకీయ భవిష్యత్తు ఉండదా? అసెంబ్లీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు బండి సంజయ్కి రాజకీయ భవిష్యత్తు లేదా? ఆయన అసెంబ్లీ కిషన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేదా? డాక్టర్ లక్ష్మణ్కు రాజకీయ భవిష్యత్తు లేకనే పార్లమెంటుకు పోయారా? పార్లమెంటుకు పోవడం అనేది రాజకీయ భవిష్యత్తు అనే యాంగిల్ కాదు. అందువల్ల ఆ 2 కారణాలు ఈ వార్తా కథనంలో ఉన్నటువంటి క్వశ్చన్స్. సో రాజకీయ భవిష్యత్తు కోసం కూడా పార్లమెంటుకు పోవచ్చు కదా, రాజకీయ భవిష్యత్తు లేక కాదు. ఇప్పుడు పార్లమెంట్ ఢిల్లీలో ఉంటే జాతీయ రాజకీయాలకు దగ్గరగా ఉండొచ్చు, మోడీ ప్రభుత్వంతో అవసరాలను తీర్చుకోవచ్చు, వ్యక్తిగత అవసరాలే కావచ్చు, రాజకీయ అవసరాలే కావచ్చు. ఇప్పుడు బీజేపీ వ్యవహార సరళి మనం చూస్తున్నాం. స్పీకర్ పదవికి 293 మంది ఎంపీల మద్దతు ఉండగా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతే అవసరం లేదు. ఎన్డీఏకు స్వతహాగా 293 సీట్స్ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఇండియా కూటమికి మద్దతు ఇవ్వదని కూడా తెలుసు. అయినా బీజేపీ వైసీపీ మద్దతు అడిగింది. అవసరం ఏంటి? పోనీ మేము అన్ని పార్టీల మద్దతు అడిగాము అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అది ఎప్పుడు కాంగ్రెస్ ఇండియా కూటమి అభ్యర్థి ప్రకటించక ముందు ఆ లాజిక్ కరెక్ట్. ఎందుకంటే కాంగ్రెస్ను కూడా అడిగారు, వైసీపీని కూడా అడగచ్చు. కానీ ఇండియా కూటమి అభ్యర్థిని పెట్టాక పోటీ జరుగుతున్న సమయంలో తనకు సొంతగా బలం ఉండగా వైసీపీ బలం అవసరమే లేనప్పుడు అసలు ఓటింగ్ కూడా ఉంటుందో ఉండదో తెలియదు. మూజువాణి ఓడుతున్న ఓటింగ్ కూడా జరగలేదు, ప్రతిపక్షం కూడా డివిజన్ అడగలేదు. అందరికీ తెలిసింది జరగబోతోందని. ప్రతిపక్షం ఓన్లీ సింబాలిక్గా కంటెస్ట్ పెట్టారు. డిప్యూటీ స్పీకర్ ఇవ్వనందుకు సింబాలిక్గా కంటెస్ట్ పెట్టారు. సో 4 వైసీపీ ఎంపీల మద్దతు లేకుండా మోడీ ప్రభుత్వం స్పీకర్ పదవిని గెలిపించుకోలేని దుస్థితిలో కూడా లేదు. పని ఏదో రాజ్యసభలో అవసరం వచ్చింది, వైసీపీకి 11 మంది ఎంపీలు ఉన్నారు, తెలుగుదేశానికి ఒక్కరు కూడా లేరు. అక్కడ అడిగారంటే నేను అర్థం చేసుకోగలుగుతాను, ఎందుకంటే 11 ఎంపీస్ అవసరం ఉంటుంది కదా అని. కానీ ఆ లోక్సభలో అవసరమే లేదు, 293 ఉన్నారు. ఒకవేళ వైసీపీని అడగకపోయినా మద్దతు ఇచ్చేవారు. జగన్మోహన్ రెడ్డి అడగాల్సిన అవసరం లేకుండా మద్దతు ఇచ్చేవారు. ఒకవేళ జగన్మోహన్ అడగకపోతే మద్దతు ఇవ్వదలుచుకు తటస్థంగా ఉండేవాడు. ఇండియా కూటమి వైపు అయితే జగన్ పోయేవాడు కాదు. అయినా బీజేపీ ఎందుకు అడిగింది అంటే క్లియర్గా బీజేపీ ఒక మెసేజ్ పంపింది, మాకు తెలుగుదేశం పార్టీ భాగస్వామ్య పక్షం, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాన్ ఎన్డీఏ మిత్రపక్షం అని స్పష్టంగా మోడీ ప్రభుత్వం. ఇంతకన్నా సంకేతం ఏం కావాలండి? ఇది 5 ఏళ్ళుగా జరిగిన తతంగమే. 10 ఏళ్ళుగా ఆ మాట కస్తే ఇప్పుడు 10 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఒక్క అడుగు ఎందుకు ముందుకేయలేదు? ఇవాళ నేను చెప్పేది కదా, హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది కదా. జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న కేసుల్లో కదలిక లేదు. ఎంపీ ఎమ్మెల్యేల కేసుల్లో
త్వరితగతిన పూర్తి కావాలి అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ ఏడాది లోపల పూర్తి కావాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఇన్స్ట్రక్షన్ ఉంది. మరి 10 ఏళ్ళు ఎందుకు కాలే? మీకు 10 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న కేసులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ కేసులు కావు, అవి కేంద్ర ప్రభుత్వ కేసులే, సిబిఐ ఈడీ పెట్టిన కేసులే. అంటే నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ సహకారం లేకుండా జగన్మోహన్ రెడ్డి కేసులు 10 ఏళ్ల పాటు ఎక్కడ ఉన్నాయో అక్కడ ఉంటాయా? మీరు చరిత్ర అరవింద్ కేజ్రీవాల్ అనుభవం, హేమంత్ సోరెన్ అనుభవం, బీఆర్ఎస్ కవిత అనుభవం, ఇవన్నీ చూసిన తర్వాత మన లాలూ ప్రసాద్ యాదవ్ అనుభవం, ఇంతమంది అనుభవాలు చూసిన తర్వాత మనకు అవగాహన రాదా? కామన్ సెన్స్ చెప్తుంది కదండి. దీనికి పెద్ద రాజకీయ పాండిత్యం అవసరం లేదు. అందువల్ల మోడీ ఆశీస్సులు లేకుండా దేశంలో సిబిఐ ఈడీ కేసులు పెట్టడం కానీ, పెట్టకపోవడం కానీ, పెడితే దాన్ని పట్టించుకోవడం కానీ, పట్టించుకోకపోవడం కానీ ఉంటాయా? ఇది జరుగుతాయా దేశంలో? సో ఇది దేశమంతా చూస్తున్న పరిణామాలే కదా. అలాంటిది జగన్మోహన్ రెడ్డి బీజేపీని వ్యతిరేకించే ఏ రాజకీయ నాయకుడి పైన కేసులు లేవు నాకు చెప్పండి. మీరు దేశమంతటా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తీయండి. పినరయ్ విజయం పైన కేసు, సిపిఎం పార్టీ పైన కేసు, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ పైన కేసు, అరవింద్ కేజ్రీవాల్ మీద కేసు, స్టాలిన్ సన్నిహితుల మంత్రివర్గంలో ఉన్న వారిపైన కేసు, బెంగాల్లో ఉన్న మంత్రులపైన కేసు, బీహార్లో ఉన్న నాయకులపైన కేసు. ఇప్పుడు ఎవరిపైన కేసులు లేవు నాకు చెప్పండి. సో బీజేపీలో చేరితే ఏ కేసులు లేవని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. దానికి ఒక్క క్లాసిక్ ఉదాహరణ అశోక్ చౌహాన్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆదర్శ్ సొసైటీ కుంభకోణ కేసులో ప్రధాన నిందితుడని భారత పార్లమెంట్లో నిర్మలా సీతారామన్, మోడీ ప్రభుత్వ ఆర్థిక మంత్రి ఇచ్చిన 10 ఏళ్ల యూపీఏ పాలనను నివేదికలో సబెడింగ్ పెట్టి రాశారు. ఈ ఆదర్శ్ సొసైటీ కుంభకోణం అశోక్ చౌహాన్ పాత్ర గురించి. జస్ట్ విత్ ఇన్ ఏ వీక్ ఆయన బీజేపీలో చేరాడు, రాజ్యసభ మెంబర్ అయ్యాడు, స్టార్ క్యాంపెయినర్ అయ్యాడు కదా. ఇవన్నీ కళ్ళ ముందు జరుగుతున్న సమయంలో మరి జగన్మోహన్ రెడ్డి పైన ఎందుకు కేసులు ఆగిపోయాయి? 10 ఏళ్ళగా ఎందుకు కదలికలేదు? అంటే బీజేపీకి నాన్ ఎన్డీఏ మిత్రపక్షం. లాస్ట్ 5 ఇయర్స్లో పార్లమెంట్లో జరిగిన ఓటింగ్ ప్రక్రియ మీరు చూడండి. వివాదాస్పదమైన సిఏఏ చట్టంతో సహా అన్నిటికీ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో వైసీపీ మద్దతు ఇచ్చారు కదా. తర్వాత ఇక్కడ వ్యతిరేకించవచ్చు, కానీ ఇన్ రియాలిటీ అన్నిటికీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో మద్దతు ఇస్తూనే ఉన్నారు. చివరకు అవిశ్వాస తీర్మానంపై కూడా తెలుగుదేశం పార్టీ అప్పటికి ఎన్డీఏలో లేదు, అయినా మద్దతు ఇచ్చింది బీజేపీకి, వైసీపీ మద్దతు ఇచ్చింది. అంటే ఈ ఓపెన్గా తెలుగుదేశం నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏలో బీజేపీ టీడీపీ ఉండగా అవసరము లేకపోయినా వైసీపీ మద్దతు అడిగింది అంటేనే జగన్మోహన్ రెడ్డి పట్ల బీజేపీ వైఖరి ఏంటో అర్థమవుతుంది కదా. సో ఇంత క్లియర్గా అర్థమైనప్పుడు పార్లమెంట్కి వెళ్ళడం వల్ల జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా లాభమా నష్టమా నాకు చెప్పండి. ఒకవేళ పోతే అలా ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం రాజకీయ భవిష్యత్తు పైన బెంగతోనే వెళ్తున్నాడు అని రాశారు. మీరు ఇంతప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పాను. ఈ బ్యాక్గ్రౌండ్ విన్న తర్వాత మీరు చెప్పండి నాకు అర్థమైంది ఏంటి? ఢిల్లీకి పోతే ఇంకా రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది కదా. సో ఎందుకంటే జాతీయ నాయకత్వానికి దగ్గరగా ఉంటాడు, ఫిజికల్ ప్రాక్సిమిటీ కూడా ఉంటుంది కదా. బహుశా ఈ వార్త నిజమైతే అదే రాజకీయ వ్యూహం అయి ఉండొచ్చు. ఢిల్లీలో ఉండి మోడీ ప్రభుత్వంతో సాన్నిహిత్యం పెంచుకోవటానికి అవకాశం ఉంటుంది కదా. మరి ఆ అవకాశాన్ని ఏమైనా జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడు మనకు తెలియదు. అయినా బహుశా ఒకవేళ పార్లమెంట్కి వెళ్తే ప్రధాన ప్రతిపక్ష నేత హోదా లేదు కనుక వెళ్తున్నాడని ఇంకో ఆర్గ్యుమెంట్. ప్రధాన ప్రతిపక్ష నేత కాదు, ఎందుకు వెళ్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి స్వభావరీత్యా ఆయన సన్నిహితులు కూడా చాలామంది చెప్పేది ఆయన అంత సులభంగా ఆ ఓటమిని జీర్ణించుకోలేడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకున్న ప్రత్యేకత అదే. ఆయన 10 ఏళ్ల పాటు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న సమయంలో అంతకుముందు 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు 10 సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష నేతగా కొట్లాడగలిగాడు అసెంబ్లీలో నికరంగా నిలబడి. దానికి ఫలితమే 2014లో గెలిచాడు. మళ్ళీ 2019 నుంచి 2024 వరకు 5 ఏళ్ల పాటు నికరంగా ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ నిత్యము అవమానిస్తున్నా. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు, సీనియర్ రాజకీయవేత్త, జాతీయ రాజకీయాల్లో కూడా భూమిక పోషించిన నాయకుడు. పార్టీలు ఏవైనా వ్యక్తిగతంగా కొన్ని విషయాలు గౌరవించాలి కదా. యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా, ఎన్డీఏ 1 కన్వీనర్గా ఆ స్థాయిలో పనిచేసిన నాయకుడిని అసెంబ్లీలో వయస్సు రీత్యా కూడా పెద్దవాడు కదా, తన తండ్రితో రాజకీయం చేసిన వ్యక్తి కదా చంద్రబాబు నాయుడు. మరి జగన్మోహన్ రెడ్డి గమనించాడు ఎక్కడన్నా?
గమనించకుండా అనునిత్యం అవమానిస్తూ అవహేళన చేస్తూ వైసీపీ నేతలు మాట్లాడి పరాకాష్ఠగా చివరికి ఆయన కుటుంబ సభ్యుల్ని కూడా తీసుకొచ్చి అనగూడని మాటలు అని మనందరికీ తెలుసు. దాన్ని మళ్ళీ నా నోటితో నేను చెప్పదలుచుకోలేదు. వ్యక్తిగతంగా ఆఖరికి చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చి శపథం చేసి నేను ఇది గౌరవ సభలో కాదు అని చెప్పి మళ్ళీ గౌరవ సభలోనే ఎంటర్ అవుతాననే దాకా తీసుకొచ్చుకున్నాడు కదా. ఇవన్నీ చేసిన చంద్రబాబు నాయుడు భరించాడు. చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఉన్నాడు, ప్రతిపక్ష నేతగా నిలబడ్డాడు. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత కేవలం 23 మంది ఎమ్మెల్యేలకు నాయకుడిగా కూడా అసెంబ్లీలో రోల్ ప్లే చేశాడు. ఇంత ఓపిక సహనం జగన్మోహన్ రెడ్డికి లేదు అని ఆయన సన్నిహితులు కూడా చెప్తున్నారు. అసలు విషయం అది. ఎందుకంటే 11 మందికి నాయకత్వం వహించి అది ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఉన్నా లేకపోయినా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ అండి. ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఉండి కూడా అధికార పార్టీ అవకాశం ఇవ్వద్దనుకుంటే, స్పీకర్ అవకాశం ఇవ్వద్దనుకుంటే ఏమీ రాదు అవకాశం. ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోయినా స్పీకరు అధికార పార్టీ ఇవ్వదలుచుకుంటే వస్తుంది, అందరూ తెలుసు కదా అది. ఇక ప్రధాన ప్రతిపక్ష నేత హోదాకు మిగిలేది ఒక క్యాబినెట్ ర్యాంకు, కాస్త సెక్యూరిటీ. ఇలాంటి సెక్యూరిటీ మాజీ ముఖ్యమంత్రి ఎలాగూ ఉంటుంది. అందువల్ల లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇవ్వలేదన్న కారణాన్ని అసెంబ్లీ నుంచి వెళ్ళిపోవడం అనేది అది ఏ రకమైన గౌరవాన్ని ఇవ్వదు. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి స్వభావ రీత్యా, మనస్తత్వం రీత్యా ఆయన అసెంబ్లీలో 11 మంది సభ్యులకు నాయకత్వం వహిస్తూ నిరంతరం 164 మంది, అట్లీస్ట్ బీజేపీ వాళ్ళు డైరెక్ట్గా అనకపోయినా మిగతా 135 మంది తెలుగుదేశం సభ్యులైతే నిరంతరం అటాక్ చేస్తారు కదా. స్పీకర్తో సహా, స్పీకరు ఓడిపోయాడు కానీ చచ్చిపోలే అన్న కామెంట్ బహిరంగంగా స్పీకర్ కాకముందే అన్నాడు కదా. పవన్ కళ్యాణ్ అన్నాడు కదా, మీకు గతంలో తిట్లు అలవాటు ఉంది అని డైరెక్ట్గా అన్నట్టున్నాడు. సో ఇక నుంచి మీరు తిట్టకుండా ఆపాలి అని. సో అలాంటి సభలో జగన్మోహన్ రెడ్డికి అవమానం తప్పదు. ఎందుకంటే అది గతంలో 5 ఏళ్ల పాటు ఆయన అనుసరించిన వైఖరి వల్ల, ఇప్పుడున్న బలాల వల్ల అయినను పోయి రావాలని అసెంబ్లీకి అవమానాలను ఎదుర్కోవాలి, భరించాలి, ప్రజల పక్షాన నిలబడాలి, ప్రజా సమస్యలు లేవనెత్తాలి. ఆ పని 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు చేశాడు కనుకనే ఆయన 2024 మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. ఆ పని చంద్రబాబు నాయుడు చేశాడు కనుకనే 10 ఏళ్ల తర్వాత 2014లో వచ్చాడు. కానీ జగన్మోహన్ రెడ్డికి అంత ఓపిక సహనం లేదు అని ఆయన సన్నిహితులు చాలామంది చెప్తున్నారు. అందువల్ల ఆ కారణాన ఏమైనా పార్లమెంటుకు వెళ్ళవచ్చు. ఒకవేళ వెళ్తాడో లేదో నాకు తెలియదు, కానీ ఒకవేళ వెళితే 2 వ్యూహాలు ఉంటాయి. ఒకటి, అసెంబ్లీలో ఓపికగా రాజకీయ ప్రతికూల పరిస్థితుల్ని ఎదురొడ్డి నిలబడేటువంటి సహనం లేకపోవడం వల్ల వెళ్ళొచ్చు. లేదు, జాతీయ రాజకీయాలకు సన్నిహితంగా ఉండాలి, తన వ్యక్తిగత అవసరాలు, కేసులు, ఈ గోలతో పాటు రాజకీయపరమైన అవసరాల రీత్యా పార్లమెంట్లో ఉంటే మోడీ ప్రభుత్వానికి దగ్గరగా ఉంటుంది అనే ఆలోచన అయినా ఉండాలి. ఈ 2 కారణాల రీత్యా ఒకవేళ వెళితే పార్లమెంట్కి వెళ్ళాలి. కానీ అది వ్యూహాత్మక తప్పిదమవుతుంది, చారిత్రక తప్పిదమవుతుంది. ఇట్స్ అన్ హిస్టారికల్ బ్లండర్. ఎందుకంటే ఏ నాయకుడైనా ఇక్కడ పోరాడాలి తప్ప పార్లమెంట్లో వెళ్ళి ఏమైనా పోరాడేది ఉన్నదా? అక్కడ మోడీ ప్రభుత్వాన్ని జైకొట్టుడు తప్ప ఏం చేసేది లేదు కదా. ఆడ మోడీ ప్రభుత్వం ఏం చేసినా రైట్ అనుడే కదా. జగన్మోహన్ రెడ్డి పోయి 4 ఎంపీలకు నాయకుడిగా ఉంటాడు, ఎవరు పట్టించుకుంటారు అక్కడ? సో ఆయనని ఇండియా కూటమి పట్టించుకోదు, ఎన్డీఏ కూడా పెద్దగా సీరియస్గా తీసుకోవడానికి అవకాశం లేదు. ఈయన వెళ్ళాల్సిందే తప్ప వాళ్ళు ఈయన వెనకాల పడే అవకాశం లేదు. ఏదో మన స్పీకర్ ఎన్నిక పట్టుకున్నారు కానీ అందువల్ల మోడీ ప్రభుత్వంలో చేరేది లేదు. ఆయన మోడీ ప్రభుత్వంపై పోరాడలేదు. పార్లమెంట్లో వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కొరకు, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కొరకు వీరోచితంగా పోరాడటానికి వెళ్తున్నాడంటే అది లేదు. మరి ఎందుకు వెళ్ళాలి ఢిల్లీకి? అందువల్ల ఒకవేళ ఆయన పార్లమెంటుకి జగన్ వెళ్తే అది చారిత్రాత్మక తప్పిదమవుతుంది. రాజకీయంగా ఎక్కడ పోయిన చోటే వెతుక్కోవాలి తప్ప, పోయింది అసెంబ్లీలో అయితే వెతికేది పార్లమెంట్లో అయితే ఎట్లా? దానివల్ల ఏం లాభం ఉంటుంది? ఆయన ఇప్పుడు అంటే సంవత్సరంలో 3 నెలలు 2 నెలలు మీకు ఢిల్లీలో ఉంటే రాష్ట్రంలో పార్టీని నిర్మించుకోవాలి, జనంలోకి ఉండాలి కదా. అయితే బహుశా అసెంబ్లీకి వెళ్ళకుండా ఉండేందుకు ఒక ప్రత్యామ్నాయ మార్గంగా దాన్ని అనుకొని ఇక ఢిల్లీలో ఉండడు, అసెంబ్లీలో ఉండడు, పార్లమెంట్లో ఉంటాడు, జనంలో ఉండటానికి ఇదొక అవకాశంగా తీసుకోవచ్చు. అదొక పాసిబిలిటీ కూడా ఉంది. ఆ పాసిబిలిటీ ఉంటే చెప్పలేం కానీ, బట్ స్టిల్ అసెంబ్లీ నుంచి వెళ్ళిపోవడం అనేది అది రాజకీయంగా ఆయనకు శోభనివ్వదు. రైట్ సార్. ఇక తెలుగు రాష్ట్రాలు విడిపోయే క్రమంలో చంద్రబాబు నాయుడు అన్న మాట, 2 రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణ నాకు 2 కళ్ళు అని చెప్పి
బీఆర్ఎస్ అధికారంలో ఉన్న ఈ 9.5 ఏళ్ల కాలంలో టీడీపీ తన ఉనికిని కోల్పోతూ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో పూర్వ వైభవం సాధిస్తాము అని చెప్పి తెలంగాణ క్యాడర్లో కూడా ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు సార్. అండ్ ఒక ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా, గాంధీ అండ్ ప్రకాష్ గౌడ్, చంద్రబాబును కలిసి అంటే మర్యాదపూర్వక భేటీ అని అంటూ ఉన్నారు. సో తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం సాధ్యమా? అంటే మళ్ళీ ధోరణి కూడా జ్యోతిష్యమే చెప్పాలి. కానీ తుమ్మల నాగేశ్వరరావు కూడా కలిశాడని చెప్పి కూడా వచ్చింది. ఇద్దరినే చెప్పారు, మూడో వ్యక్తి కూడా. సో వీళ్ళందరూ కూడా గతంలో తెలుగుదేశం పార్టీ. సో తెలుగుదేశం పార్టీలో తెలంగాణలో తెలుగుదేశాన్ని వదిలిన ఎవరు కూడా పార్టీతో డిఫర్ అయ్యో, చంద్రబాబు నాయుడుతో డిఫర్ అయ్యో వెళ్ళిన వాళ్ళు కారు. దాదాపు అందరూ ఎవరన్నా ఒక్కరిద్దరికి ఏదన్నా వ్యక్తిగతమైన పదవుల పంచాయతీ ఉంటే తప్ప అందరూ వెళ్ళింది మారిన రాజకీయ పరిస్థితుల్లో తెలుగుదేశంతో తన భావావేశ అనుబంధాన్ని వదులుకోలేక వెళ్ళిన వాళ్ళే. దే ఆర్ ఎమోషనల్లీ తెలుగుదేశం పట్ల ఆ అటాచ్మెంట్ ఉంది. కానీ మారిన రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్లోకి వెళ్ళారు, కాంగ్రెస్లోకి వచ్చారు, కాంగ్రెస్లో ఉన్నారు. ఇలా రకరకాలుగా మార్పులు చేర్పులు జరిగాయి. కానీ ఇందులో ఎవరు కూడా మీరు లిస్టు తీయండి, రేవంత్ రెడ్డితో సహా, రేవంత్ రెడ్డి కానీ, ఎల్ రమణ, మీకు తుమ్మల నాగేశ్వరరావు, హైదరాబాద్కు చెందిన ఎమ్మెల్యేలు కానీ, వీళ్ళు ఎవరు కూడా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీతో విభేదించు చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ధిక్కరించి వెళ్ళిన వాళ్ళు కాదు. అందువల్ల సాధారణంగా రేపు తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఇక్కడ చిగురిస్తే, పుష్పిస్తే, ఫలిస్తే తెలుగుదేశం గోటికి రావడానికి ఎట్టి పరిస్థితుల్లో వెనుకాడం. ఎందుకంటే వారి ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది కనుక. సో కానీ బట్ ఆ పరిస్థితులు ఉన్నాయా అనేది క్వశ్చన్. సో ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆల్రెడీ మీరు చెప్పిన ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నాయకత్వంతో కూడా టచ్లో ఉన్నారని వార్తలు కూడా వచ్చాయి. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే అయితే కలిశాడని కూడా ప్రకాష్ గౌడ్. సో అందువల్ల రాజకీయంగా బీఆర్ఎస్ దెబ్బతింటోంది కనుక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోనైనా పోవచ్చు, బీజేపీకైనా వెళ్ళచ్చు. కానీ మధ్యలో టీడీపీకి వెళ్ళి ఏం చేస్తారు? టీడీపీకి ఇక్కడ ఆ పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా? ఎందుకంటే పొలిటికల్ కాంటెక్స్ట్ మీరు చూస్తే రాష్ట్రం విడిపోయాక రాజకీయ కాంటెక్స్ట్ మారుతుంది. మీకు ఉదాహరణకు బీహార్లో ఉంది. బీహార్లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు, జార్ఖండ్ కూడా కలిసినప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ టవరింగ్ లీడర్స్. అది బీహార్కైనా జార్ఖండ్కైనా. మీరు ఒక్కసారి రాష్ట్రం విడిపోయింది, జార్ఖండ్లో లాలూ లేడు, నితీష్ లేడు. అక్కడ జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్, బీజేపీల మధ్య రాజకీయం. మీకు ఉత్తరప్రదేశ్ తీసుకోండి. ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్తో సహా ఉన్నప్పుడు సమాజ్వాదీ పార్టీ ఒక బలమైన ప్రతిపక్ష పార్టీ లేదా అధికారంలో కూడా ఉన్న పార్టీ. ఉత్తరప్రదేశ్ చీలిపోయింది, ఉత్తరాఖండ్ వేరే అయింది. ఉత్తరాఖండ్లో ఎస్పీ లేదు. ఉత్తరాఖండ్లో రాజకీయం అంతా కాంగ్రెస్ బీజేపీ మధ్యనే. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ వేరు. మొదటి నుంచి కూడా అది కాంగ్రెస్ బీజేపీ ఉన్నది, ఇప్పుడు కూడా కాంగ్రెస్ బీజేపీ ఉంది. అందువల్ల మీకు 2 రాష్ట్రాల ఉదాహరణలు చెప్పాను. ఛత్తీస్గఢ్లో ప్రాంతీయ పార్టీ అజిత్ యోగి ఏదో పార్టీ పెట్టాడు, కాంగ్రెస్ బయటకు వచ్చి, కానీ అది ప్యూర్లీ ప్రాంతీయ పార్టీగా మనం చెప్పలేం. అందువల్ల యూపీ అనుభవం తీసుకున్నా, బీహార్ అనుభవం తీసుకున్నా, ఆ రాష్ట్రాలను పాలించిన, ఉమ్మడి రాష్ట్రాలను పాలించిన ప్రాంతీయ పార్టీలను ఆర్జేడీ, జేడీయూ, సమాజ్వాదీ పార్టీ, ఈ 3 పార్టీలు కూడా విభజన తర్వాత అక్కడ జార్ఖండ్లో కానీ ఇక్కడ ఉత్తరాఖండ్లో కానీ రాజకీయ ప్రభావాన్ని చూపలేదు. ఈ కాంటెక్స్ట్ ఎందుకు చెప్తున్నా అంటే అది భారతదేశంలో ఎక్కడైనా రాజకీయం జరిగేది అదే. ఎందుకంటే అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోవటానికి ఉన్న రాజకీయ ప్రాతిపదిక ఏంటి? సీమాంధ్ర ప్రాంత రాజకీయ నాయకుల ఆధిపత్యాన్ని ధిక్కరిస్తూ, ప్రశ్నిస్తూ ఈ తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ ఉద్యమానికి నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు రాజకీయ ఆధిపత్యము, సాంస్కృతిక ఆధిపత్యము అనే అంశాల ఆధారంగా ఉద్యమం వచ్చింది. అందువల్ల తెలంగాణ అస్తిత్వానికి పునాది అది. ఇప్పుడు ఆ పునాదికి భిన్నమైన రాజకీయం జరిగే అవకాశం తెలంగాణలో ఎంత మేరకు ఉంటుంది అని తెలుగుదేశం ఎన్ని చెప్పినా ఆంధ్రప్రదేశ్ నాయకుడు తెలంగాణకు నాయకత్వం వహిస్తానంటే తెలంగాణ సమాజం ఒప్పుకుంటుందా? మీరు లోకేష్ హైదరాబాద్లో పుట్టి పెరిగిన వ్యక్తి, తెలంగాణ బిడ్డే నిజంగా చెప్పాలంటే. మరి ఆయన మంగళగిరికి వెళ్ళింది తప్ప హైదరాబాద్లో ఉంటా అన్నడా? తెలంగాణలోనే రాజకీయం చేస్తాను. తెలంగాణ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడిగారు, మీరు ఆంధ్రప్రదేశ్లో ఉండండి, లోకేష్ ఇక్కడే ఉండండి. ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు వారు ఢిల్లీ, ఆంధ్ర ప్రాంతం కావచ్చు,
కానీ వాళ్ళ పిల్లలు తెలంగాణలో చదువుకున్నారు, తెలంగాణలో పుట్టారు, తెలంగాణలో పెరిగారు. జగన్మోహన్ రెడ్డి అయినా మీకు లోకేష్ అయినా వీళ్ళంతా కూడా ఎక్కడ పెట్టారు, ఎక్కడ మొత్తం వాళ్ళ జీవితం అంతా తెలంగాణే కదా. సో మీరు హైదరాబాద్తో సంబంధం కిరణ్ కుమార్ రెడ్డి ఓపెన్గా చెప్పాడు కదా, నాది రాయలసీమ కావచ్చు కానీ నేను హైదరాబాదీ నేను. సో కిరణ్ కుమార్ రెడ్డే కాదు, లోకేష్ హైదరాబాదీ, జగన్మోహన్ రెడ్డి కూడా హైదరాబాదీ. అయినా కూడా వాళ్ళు రాజకీయం వచ్చే వరకు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారు, సో మంగళగిరికి వెళ్ళిపోయారు, మళ్ళీ పులివెందులకు వెళ్ళిపోయారు, మళ్ళీ ఎక్కడికో చిత్తూరు జిల్లా వెళ్ళిపోయారు కదా, హైదరాబాద్ లేరు కదా. సో జన్మభూమిని వెతుక్కుంటూ వెళ్ళిపోయారు కదా. సో అందువల్ల ఇదంతా తెలంగాణ సమాజం గమనించకుండా ఉంటుందా? ఎన్ని చెప్పినా ఆంధ్రప్రదేశ్ మూలాలున్న రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్లోనే రాజకీయం చేస్తారు. చిరంజీవి తెలంగాణలో కూడా పాపులరే, కానీ చిరంజీవి ఎక్కడ పోటీ చేశాడు? మొగల్తూరుకి వెళ్ళాడు, తిరుపతికి వెళ్ళాడు తప్ప తెలంగాణలో కోరుట్లకు పోయిండా? ఆయన తెలంగాణ మహబూబ్నగర్ వేయండా? మీకు ఆయన పరిగి వేయండా? పోలే కదా. పోనీ ఆఖరికి ఖమ్మం పోయిండా? పోలే. ఎక్కడికి పోయాడు? వాళ్ళు పోటీ చేయాలనుకున్నప్పుడు మొగల్తూరుకి వెళ్ళాడు, తిరుపతికి వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ పోటీ చేయాలనుకున్నప్పుడు ఎక్కడ పోటీ చేశాడు? ఆయన భీమవరంలో పోటీ చేశాడు, గాజువాకలో పోటీ చేశాడు, ఇప్పుడు పిఠాపురంలో పోటీ చేశాడు. మరి తెలంగాణలో ఎక్కడన్నా పవన్ కళ్యాణ్ పోటీ చేశాడా? అంటే ఆంధ్రప్రదేశ్ మూలాలున్న రాజకీయ నాయకులకు ఖచ్చితంగా అక్కడి ప్రాంతం పైనే ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది. ఉండడం కూడా తప్పు కాదు, ఇది దేర్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఎందుకంటే వాళ్ళ ప్రాంతం అది కనుక అక్కడ రాజకీయం ఉంటుంది కదా. ఇది నిజమైనప్పుడు ఇది తప్పు కూడా కానప్పుడు తెలంగాణ సమాజం ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేసే స్కోప్ ఉండదు కదా. గౌరవం ఉండొచ్చు డెఫినెట్గా. చిరంజీవికి అభిమానులు ఉన్నారు, పవన్ కళ్యాణ్కి అభిమానులు ఉన్నారు, రాజశేఖర రెడ్డికి అభిమానులు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డికి అభిమానులు ఉన్నారు, చంద్రబాబు నాయుడు కూడా విశేషమైన అభిమానులు ఉన్నారు. అందులో ఆశ్చర్యమే ఉంది. ఎందుకంటే హైదరాబాద్ నవనిర్మాణంలో చంద్రబాబు నాయుడు పాత్రను ఎవరు కాదనగలరు? ఇవాళ హైదరాబాద్ను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మ్యాప్లో ఇంత బలంగా నిలిపిన నేత చంద్రబాబు నాయుడు కాదని అనగలరా? చంద్రబాబు నాయుడు కూడా చాలా నిన్న డీసెంట్గా ఎక్నాలెడ్జ్ చేశాడు. నేను పునాదులు వేస్తే తర్వాత వచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డితో సహా, కేసీఆర్తో సహా వీటిని ముందుకే తీసుకెళ్లారని చెప్పారు. దట్స్ ఎ గ్రేట్ స్టేట్మెంట్ కదా. అంటే నేను పునాదులు వేశాను, తర్వాత కూడా పట్టించుకోలే అనలే. పోనీ తర్వాత ఎక్నాలెడ్జ్ కూడా చేశాడు. ప్రత్యేకంగా 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనను, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను, ప్రస్తుత మళ్ళీ కాంగ్రెస్ పాలన 3 పేర్లు చెప్పి ఎక్నాలెడ్జ్ చేశాడు. సో అందువల్ల అంత జనరాసిటీ, మ్యాగ్నానిమిటీ చంద్రబాబు నాయుడు చూపినప్పుడు తెలంగాణ సమాజం కూడా చూపుతుంది కదా. చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా హైదరాబాద్ నిర్మాణంలో ఆయన కీలక పాత్ర. హైదరాబాద్ను ఐటీ మ్యాప్లో బలంగా నిలపడంలో చంద్రబాబు నాయుడు పాత్రను ఎవరూ చెరిపివేయలేరు. ఇది రాజకీయ అవసరాల రీత్యా కొంతమంది సందర్భోచితంగా మాట్లాడవచ్చేమో, కానీ కేటీఆర్ కూడా ఒక మీటింగ్లో అన్నాడు కదా కాదనలేమని. సో ఎవ్రీబడి నోస్ దిస్, అది ద ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ కదా. అందువల్ల చంద్రబాబు నాయుడుకు తెలంగాణలో అభిమానులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఒక బలమైన పార్టీ, బలీయమైన పార్టీ. ఎందుకంటే బీసీలకు రాజకీయ సాధికారికత ఇచ్చిన పార్టీగా, మండలి వ్యవస్థను రద్దు చేసి ఫ్యూడల్ అవశేషాలుగా మిగిలిన పట్వారీ పటేల్ వ్యవస్థను అంతం చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అందువల్ల తెలుగుదేశానికి తెలంగాణ సమాజంలో ఆ రకమైన గుర్తింపు, బలము ఉన్నమాట నిజం, దాంట్లో ఎవరికి డిస్ప్యూట్ లేదు. కానీ రాజకీయం మారిపోయినప్పుడు, పొలిటికల్ కాంటెక్స్ట్ మారినప్పుడు అభిమానం వేరు, రాజకీయం వేరు. అభిమానం ఉంటుంది, అభిమానం ఉన్నంత మాత్రాన రాజకీయంగా అది పనిచేస్తుందా, పొలిటికల్గా పనిచేస్తుందా అనేది ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్. సో అందువల్ల ఒక తెలుగుదేశం పార్టీ తెలంగాణలో తిరిగి పూర్వ వైభవం సాధిస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాడు, లోకేష్ ముఖ్యమంత్రి కాడు. ఎవరినో ముఖ్యమంత్రి చేసడానికి, చంద్రబాబు నాయుడు చెప్పిన మనిషిని ముఖ్యమంత్రి చేసడానికి చంద్రబాబు నాయుడు నిర్ణయించే వ్యక్తియే ముఖ్యమంత్రి కావడానికి తెలంగాణ సమాజం సానుకూలంగా స్పందిస్తుందని నేను అనుకోను. బట్ స్టిల్ ఆంధ్రప్రదేశ్లో గెలిచిన సమయంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కూడా ప్రయత్నం చేయడంలో తప్పేముంది. అందులో ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామి, అటు జనసేన, ఇటు టీడీపీ, బీజేపీ మిత్రపక్షాలు. అందువల్ల మళ్ళీ బీజేపీతో కలిసి ఇక్కడ 2014లో కాంగ్రెస్తో కలిసి పునర్జీవం పొందాలని ఒక ప్రయత్నం జరిగింది. 2014లో బీజేపీతో కలిసి పునర్జీవం పొందాలని ప్రయత్నం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 2024 తర్వాత బీజేపీతో కలిసి పూర్వ వైభవం కొరకు ప్రయత్నం జరగచ్చు. కానీ చరిత్ర చెప్పిన సత్యం ఏంటి అంటే 2014లో 15 సీట్లు గెలుచుకున్న తెలుగుదేశం మామూలు విజయం కాదు. అది బీజేపీకి 5 సీట్లు వచ్చాయి. టీడీపీ, బీజేపీ కలిస్తే దాదాపు కాంగ్రెస్ కొన్ని సీట్లు వచ్చాయి. అయినా కూడా రాజకీయంగా ప్రభావం చూపలేకపోయారు తర్వాత కాలంలో కదా. అందువల్ల ఇట్స్ ఎ వెరీ వెరీ బిగ్ ఇష్యూ. తెలుగుదేశం పార్టీ తిరిగి తెలంగాణలో పూర్వవైభవం పొందటానికి విభజన అనంతర మారిన రాజకీయ ఎమోషన్స్,
అంత సులభంగా అవకాశాన్ని ఇస్తాయని నేను అనుకోను. రైట్ సార్. చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ఈ రెండు జాతీయ స్థాయిలో ప్రత్యర్థి పార్టీలు. సో చంద్రబాబు నాయుడు ఒక సర్టిఫికెట్ ఇచ్చారు సార్ రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి బాగా పనిచేస్తూ ఉన్నారు అంటూ. ఎన్డీఏ సీఎం కాంగ్రెస్ సీఎంకి ఇచ్చిన సర్టిఫికెట్. దీంతో ఎన్డీఏలో ఉంటూ కాంగ్రెస్కు మద్దతు ఇస్తూ ఉన్నారు అంటూ కూడా కొంతమంది ఎద్దేవా చేస్తున్న పరిస్థితి. సాక్షి కూడా ఒక వార్త ప్రచురించింది సార్ దీనికి సంబంధించి. ఎన్డీఏ కీలక నేతగా ఉంటూ కాంగ్రెస్కు మద్దతు ఇస్తూ ఉన్నారు అని. కాంగ్రెస్కి మద్దతు ఇచ్చారని అనుకోలేదు. కాంగ్రెస్కి మద్దతు ఇస్తే సిద్ధరామయ్యకి మద్దతు ఇవ్వలే కదా, సో రాహుల్ గాంధీకి మద్దతు ఇవ్వలే కదా. సో మద్దతు రేవంత్ రెడ్డికి. అది రేవంత్ రెడ్డి కూడా ఎంత లాభమో నాకు తెలియదు. ఇంకా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన సర్టిఫికెట్ రేవంత్ పైన కాంగ్రెస్లో తిరుగుబాటు వ్యతిరేకతకు ఉపయోగపడే ప్రమాదం కూడా ఉంది. సో చంద్రబాబు నాయుడు సమర్థించడం అంటే ఇప్పుడు సూటి ప్రశ్న బీజేపీకి, అయ్యా మీ నాయకుడు ఎన్డీఏలో కీలక నేత చంద్రబాబు నాయుడు రేవంత్ ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది, అభివృద్ధికి దోహదం చేస్తుంది అని అన్నారు. మరి బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తుంది రేవంత్ ప్రభుత్వాన్ని? బీజేపీ రేవంత్ ప్రభుత్వాన్ని సమర్థించాలి కదా. ఇప్పుడు ఇదే హైదరాబాద్ గడ్డ పైన ఎన్డీఏలో ఒక ముఖ్య నేతలైన చంద్రబాబు నాయుడు, కిషన్ రెడ్డి వేరువేరుగా ఎలా మాట్లాడతాను అంటే ఇది పొలిటికల్. రెండు పార్టీలకు భిన్నమైన అభిప్రాయాలు ఉండొచ్చు, కాదని అనను. కానీ రాజకీయపరమైన అంశాలపైన ఇంత భిన్నత్వం ఉండరాదు. ఒక ఇష్యూ పైన భిన్నమైన అభిప్రాయం, ఒక పాలసీ పైన భిన్నమైన అభిప్రాయం ఉండొచ్చు, కాదని అనను. రెండు పార్టీలు కనుక ప్రతిదాన్ని అంగీకరించాలని ఎక్కడా లేదు. ప్రతిదాన్ని ఇప్పుడు ముస్లిం కోటా ఉంది, సో వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడం, బీజేపీ వ్యతిరేకం, తెలుగుదేశం వ్యతిరేకం కాదు. సో ఇలా కొన్ని ఇష్యూస్ పైన పార్టీల వైఖరిలో తేడా ఉండొచ్చు, మిత్రపక్షాలు అయినప్పటికీ కూడా భిన్నమైన వైఖరులు ఉండొచ్చు. కానీ ఒక రాజకీయపరమైన అంశం కదా, ఇది పాలసీ అంశం కాదు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వమైనా అది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు బాగుందని ఎన్డీఏలో ప్రముఖ నాయకుడైన చంద్రబాబు నాయుడు సర్టిఫికెట్ ఇస్తున్నాడు. బహుశా రేపో మాపో ఎన్డీఏ కన్వీనర్ కూడా కావచ్చు చంద్రబాబు నాయుడు, ఇవాళ కావాలనుకుంటే ఇవాళ కావచ్చు. సో అందువల్ల చంద్రబాబు నాయుడు ఆ డౌన్ ద లైన్ 6 నెలలకైనా ఎన్డీఏ కన్వీనర్ అయ్యడానికి అవకాశాలు ఎక్కువ నాయకుడు. అలాంటి నాయకుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆయన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నా అది రియాలిటీలో కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. సో ఆ ప్రభుత్వం బాగా పనిచేస్తుంది అని అన్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక రకంగా డిజార్మ్ అయిపోయింది. రేపొద్దున బీజేపీ కనుక రేవంత్ ప్రభుత్వం పనిచేయడం లేదంటే, అయ్యా మీ చంద్రబాబు నాయుడు అడిగితే తెలుస్తుంది కదా మేము పనిచేస్తున్నామో లేదో. మీ నాయకుడే కదా చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు దగ్గర మీరు నేర్చుకోండి మేము ఎట్లా పనిచేస్తున్నాం అని కాంగ్రెస్ నాయకులు అన్నారా అంటే అప్పుడు బీజేపీ నాయకుల సమాధానం ఏంటి? సో అక్కడ ఆంధ్రప్రదేశ్లో షర్మిలకు ఇబ్బంది లేదు. ఎందుకంటే ఎందుకు ఇబ్బంది లేదంటే షర్మిల చంద్రబాబు నాయుడు కన్నా ఎక్కువ జగన్మోహన్ రెడ్డి పైన పోరాడింది. అఫ్కోర్స్ ఈ మధ్య కొన్ని స్టేట్మెంట్లు చంద్రబాబు నాయుడు పైన మాట్లాడుతున్నా, బట్ ఆర్ ఫైట్ అందరికీ తెలుసు. షర్మిల ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా ఎంటర్ అయింది చంద్రబాబు నాయుడుపై పోరాటానికి కాదు, జగన్మోహన్ రెడ్డిపై పోరాటానికి ఎంటర్ అయింది. దట్స్ ద ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. కాంగ్రెస్ పార్టీకి నాయకులు లేక షర్మిలను తీసుకున్న మాట నిజం. సో కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో పెద్ద రాజకీయ భూమిక ఉనికి కూడా లేదు. అందువల్ల ఇప్పటికిప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై ఒక సీరియస్ ఫైట్ చేసే పరిస్థితిలో కూడా లేదు. ఉన్నా కూడా రేవంత్ రెడ్డి ఏం అనలేదు కదా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగా పనిచేస్తుందని. రేవంత్ రెడ్డి ఇవాళ విజయవాడలో రాజశేఖర రెడ్డి జయంతికి వెళ్తున్నాడు, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాడు తప్ప ఇంతవరకు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగా పనిచేస్తుంది అని అన్నాడా? సో అనలే కదా. అందువల్ల ఇది సర్టిఫికెట్ వన్ సైడెడే. సో చంద్రబాబు నాయుడు సర్టిఫికెట్ ఇచ్చారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగా పనిచేస్తుంది అని. సో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం బాగా పనిచేస్తుంది అని ఎన్డీఏలో ఒక ముఖ్య భాగస్వామ్య పక్షమైన చంద్రబాబు నాయుడు సర్టిఫికెట్ ఇస్తున్నాడంటే చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో ఉంటాడా, ఇండియా కూటమి వైపు వెళ్తాడా, రేపు ఇండియా కూటమి వైపు వెళ్ళటానికి ఫెసిలిటేటర్గా రేవంత్ రెడ్డి అవుతాడా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు రప్పించడానికి ప్రయత్నం కూడా చేసింది కదా, అందరికీ తెలుసు కదా అది. సో 2024లో ఎన్నికల తీర్పు చూశాక ఇండియా కూటమి జేడీయూ నాయకుడు నితీష్ కుమార్తో టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడుతో మాట్లాడారని వార్తలు వచ్చాయి. రిజల్ట్స్ వస్తున్న సమయంలోనే ఇండియా టుడేలో రాజ్దీప్ సర్దేశాయ్ ప్రకటించాడు సీనియర్ వామపక్ష నేత చంద్రబాబు నాయుడుతో సంప్రదించాడని. తర్వాత నెక్స్ట్ డే పేపర్లు వచ్చాయి శరద్ పవార్ చంద్రబాబు నాయుడుతో సంప్రదించాడని. సో అందువల్ల ఇండియా కూటమి చంద్రబాబు నాయుడుకు డోర్స్ ఓపెన్ చేసి పెట్టింది. సో తలుపులు ఇప్పటికీ కూడా ఓపెన్ చేసి పెట్టింది. సో ఇండియా కూటమి చంద్రబాబు నాయుడు పట్ల వ్యతిరేక వైఖరి తీసుకోలేదు.
ఆ మాటకొస్తే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు నరేంద్ర మోడీ ఖండించలేదు, అమిత్ షా ఖండించలేదు. ఖండించింది ఎవరు? ఇండియా కూటమి నాయకులు. అఖిలేష్ యాదవ్ ఖండించాడు, మీకు మమతా బెనర్జీ ఖండించారు. కానీ ఎక్కడా కూడా మీకు బీజేపీ అగ్రనేతలు ఎవరు ఖండించలేదు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు. అందువల్ల ఇండియా కూటమి చంద్రబాబు నాయుడు పట్ల ఆ రకమైన సానుకూల వైఖరి ఉంది. ఆ సమయంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు మెచ్చుకున్నాడు. సో వాట్ డస్ ఇట్ ఇండికేట్? ఇట్ హ్యాస్ లోడెడ్ విత్ పొలిటికల్ మీనింగ్. అంటే రేపు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి చంద్రబాబు నాయుడును చేరుకోవటానికి రేవంత్ రెడ్డి ఒక పెద్ద బ్రిడ్జ్ అవుతాడా, ఒక పెద్ద ఫెసిలిటేటర్ అవుతాడా? ఇలాంటి అనేక ప్రశ్నలు అయితే రైజ్ అవుతాయి. ఇమీడియట్గా తెలంగాణలో బీజేపీ డిజామ్ అయిపోయింది పొలిటికల్గా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేయడం లేదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా ఉంది అనే హక్కును ఎన్డీఏ కోల్పోయింది. బీజేపీకి ఏమైనా ఉంటే ఉండొచ్చు హక్కు, కానీ ఎన్డీఏ కోల్పోయింది. ఎన్డీఏగా అనటానికి వీలే లేదు. ఎందుకంటే ఎన్డీఏలో టవరింగ్ లీడర్ అయిన చంద్రబాబు నాయుడు అంత బ్రహ్మాండంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పినప్పుడు ఇంకా ఎన్డీఏ స్టాండ్ ఎలా అవుతుంది? అది ఏమన్నా ఉంటే బీజేపీ స్టాండ్ ఉంటుంది, ఎన్డీఏ స్టాండ్ ఉండదు. బీజేపీ వాళ్ళు రేవంత్ ప్రభుత్వం బాగా పనిచేయాలన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళ దగ్గర ఒకటే సమాధానం ఉంటుంది, వెళ్ళి చంద్రబాబు నాయుడు దగ్గర తెలుసుకోండి అయ్యా, అది చెప్తారు కదా ఎట్లా పనిచేస్తున్నాం మేము, మీకు చంద్రబాబు నాయుడు దగ్గర అడిగితే చెప్పడా మేము ఎంత బాగా పనిచేస్తున్నాం అంటారు వాళ్ళు. రైట్ సార్. ఇక ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ఒక సంచలనం అయితే, చంద్రబాబుకు రేవంత్ ఇచ్చిన ఒక గిఫ్ట్ నా గొడవ అంటూ కాళోజీ ధిక్కార కవి రాసిన ఒక బుక్. ఆ బుక్ ఇవ్వడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి, ఎందుకు ఇచ్చినట్లు సార్ ఆ బుక్? ఇప్పుడు ఉద్దేశం ఏంటో మనకు తెలియదు, రేవంత్ రెడ్డి చెప్పాలి. కానీ ఒక పెద్ద చర్చ అయితే మీరు అన్నట్టు జరిగింది. ఎందుకంటే కాళోజీ నారాయణరావు మామూలు కవి కాదు. సో నిజంగా ధిక్కార కవి, అనుమానం లేదు. ఎంత ధిక్కార కవో అందరికీ తెలుసు. పుట్టుక నాది జననం నాది, పుట్టుక నాది చావు నాది, బతుకంతా దేశానిది అంటూ తన వాణిని వినిపించినటువంటి కవి. ఓ నరుడా అంటూ నాగొడవలో హింస పాపం అంటూ ఎంచు దేశములో హిట్ల రక్తమెన్నాళ్ళు అంటూ నిలదీశాడు. హింస పాపం అంటూ ఎంచు దేశములో హిట్ల రక్తమెన్నాళ్ళు అన్నాడు. సో అందువల్ల అన్యాయాన్ని ప్రశ్నించడం, అక్రమాలను ప్రశ్నించడం, అసమానతల్ని ప్రశ్నించడం అనేది కాళోజీ నారాయణరావు గారి గొడవ. అందుకే నా గొడవ అనున్నది కాళోజీ అనున్నది, కాళోజీ అనున్నది నా గొడవ అనున్నది. అది ఏంటి అంటే ఆ నదిలో మనకు కనబడేది, ఆ కవితా ప్రవాహంలో కనబడేది అడుగడుగునా ధిక్కారం, అడుగడుగునా ప్రశ్న. సో అడుగడుగునా తెలంగాణ అస్తిత్వము ఒకవైపు కనబడుతుంది, తెలంగాణ పలుకుబడి, తెలుగువాడి అస్తిత్వం కూడా కనబడుతుంది. అన్ని భాషలు నేర్చుకుని ఆంధ్రము రాదంటూ ఉన్న తెలుగువాడా నువ్వు చావడం మంచిదిరా అంటాడు. అంత సీరియస్గా మాట్లాడతాడు. సో అన్య భాషలు నేర్చుకుని ఆంధ్రము రాదనే తెలుగువాడా నువ్వు బతకడం ఎందుకు, చావడం బెటరు అన్న కవి. అంతే. దాంతో పిరికితనము కన్నా 1000 రెట్లు హింస మిన్నా అంటాడు. పిరికితనం కన్నా 1000 రెట్లు హింస మిన్నా అంటాడు. అంత అన్కాంప్రమైజింగ్, అన్ఫ్లించింగ్ పోయెట్ కాళోజీ. అందువల్ల కాళోజీ నారాయణరావు కవితను నా గొడవను ఇవ్వడం ఏంటి, దీని వెనకాలన్న పొలిటికల్ మెసేజ్ ఏంటి అనేది డెఫినెట్గా క్వశ్చన్ మార్క్ అవుతుంది. ఎందుకంటే అది సింబాలిజం కదా. ఇప్పుడు నరేంద్ర మోడీ అమెరికాకు వెళ్ళి అమెరికా అధ్యక్షుడికి భగవద్గీతను ప్రజెంట్ చేశాడు. సో ఇట్ ఈజ్ నాట్ వితౌట్ ఎనీ సింబాలిజం. సో ప్రతి సింబాలిజం కూడా చాలా కీలకమైన అంశం. అందువల్ల దీని మీనింగ్ ఏంటి, తెలంగాణ ప్రజల హక్కుల కొరకు, తెలంగాణ హక్కుల కొరకు నేను ఎంత మిత్రుడినైనా నీకు, నేనంటే గౌరవం ఉన్నా, నేను మాత్రం రాజీ పడే ప్రసక్తే లేదు. నేను నా గొడవ నాదే, నీ గొడవ నీదైతే అని. నా గొడవ అంటే ఇక్కడ తెలంగాణ గొడవ, కాళోజీ గొడవ, ప్రజల గొడవ. ప్రపంచం బాధ, శ్రీశ్రీ బాధ అంటే ప్రపంచం గొడవే కాళోజీ గొడవ. కాళోజీ గొడవ వేరే ఏం లేదని, వ్యక్తిగత గొడవ ఏం లేదు. సో రేవంత్ రెడ్డి నా గొడవ పుస్తకం ఇవ్వడం ద్వారా నా గొడవ తెలంగాణ గొడవ, మీ గొడవ ఉంటే ఆంధ్రప్రదేశ్ గొడవ ఉండొచ్చు, కానీ మీకు నాకు ఉన్న వ్యక్తిగతమైన మైత్రి సాన్నిహిత్యం నా గొడవను నీరు కార్చదు, నా గొడవను నిర్వీర్యం చేయదు అంటూ రేవంత్ రెడ్డి ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాడా? తెలంగాణ హక్కుల కొరకు మేము నిలబడతాం, తెలంగాణ సమాజం నిలబడుతుంది, తెలంగాణ ముఖ్యమంత్రిగా నేను నిలబడతాను, నా పాలన పైన నీవు ఎంత మంచి సర్టిఫికెట్లు ఇచ్చినా కూడా నా గొడవ నాదే అనే సందేశాన్ని ఏమైనా ఇచ్చాడా?
ఇలాంటి అనేక రకాల ప్రశ్నలు అయితే డెఫినెట్గా ముందుకు వస్తాయి. సో దీన్ని కాదని అనలేం కదా. సో కానీ బట్ ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ పొలిటికల్ సింబాలిజం. ఎందుకు ఇచ్చాడో మనకు తెలియదు. సో తెలంగాణ కవిగానే కాదు, ఆయన ఒక రకంగా విశ్వకవి. సో మీకు నరుడా ఓ నరుడా చదివితే ఆయన ఆకలి మంటల కవి, అన్యాయాలను ధిక్కరించిన కవి, అసమానతల్ని ప్రశ్నించిన కవి, ఆధిపత్యాన్ని ధిక్కరించిన కవి, అసమ్మతి, నిరసన, ఆపై ధిక్కారం, ఆ తర్వాత ఏమైనా ఉంటుందంటే అది కాలోజీ ఉంటుంది. సో అలాంటి కవి కదా. అందువల్ల ఇదేమి చంద్రబాబు నాయుడుకు గిఫ్ట్ ఇవ్వడము అనడము, సో తెలుగు సాహిత్యంలో ఆనిమిత్యం లాంటిది నా గొడవ. తెలంగాణ సమాజానికి ఒక ధిక్కార కవిగా తెలుగు సమాజానికి ఉన్నాడు కనుక దాని మీనింగ్ దానికి ఉండొచ్చు. బట్ ఇట్ ఇస్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ పొలిటికల్ సింబాలిజం. దాని మీనింగ్ ఏందో ఎవరికీ తెలియదు. మరి రేవంత్ రెడ్డి అది యాక్సిడెంటల్గా కాకతాళీయంగా జరిగిందా, యాదృచ్ఛికంగా జరిగిందా, అది జరిగిన తర్వాత రాజకీయ రియాక్షన్లు వస్తున్నాయా లేదా వ్యూహాత్మకంగానే ఇచ్చాడో మనకు తెలియదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.